అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సిఐపై కత్తితో అటాక్. హోమ్ మినిస్టర్ గారు ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే చాలా భయానకంగా ఉన్నాయి. ఈరోజు ఉదయం ఒక వార్త బయటకు వచ్చింది. అదేంటి అంటే పల్నాడులోని అడిగొప్పుల ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ 2 కార్యకర్తలని విచక్షణారహితంగా నరికి చంపారు. ఎవరు చేశారు అనేది పోలీసులు దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. ఇది అలా జరిగిందో లేదో ఇప్పుడు తాజాగా లేటెస్ట్గా బయటకు వచ్చిన అంశం మరొకటి. అది ఎక్కడ? రాయలసీమలోని అనంతపూర్లో ఆకుతోటపల్లి అనే ప్రాంతంలో, అంటే అనంతపూర్ టౌన్లోనే అది. సో అక్కడ అజయ్ అనే యువకుడు, అజయ్ రాజా అట, వీళ్ళిద్దరూ స్నేహితులైనట. మరి రాత్రి ఏం జరిగిందో ఏమో తెలియదు, ఇద్దరి మధ్య గలాట. చివరికి రాజా అనే వ్యక్తిని ఈ అజయ్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దాడి చేస్తే అక్కడ నుంచి తప్పించుకున్న రాజా పోలీసులకు వెళ్ళి ఫిర్యాదు చేశాడు. సరే, అజయ్ కూడా అక్కడ నుంచి పారిపోయాడు. సో తర్వాత ఈరోజు ఉదయం సిఐ శ్రీకాంత్ ఈ అజయ్ని పట్టుకుందామని చెప్పేసి అక్కడికి వెళ్ళటం జరిగింది. సో ఆయన ఎక్కడ ఉన్నాడు ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేసి వెళ్ళేసరికి ఇతని దగ్గర కత్తి ఉందట, అజయ్ దగ్గర. ఆ కత్తితో సిఐ పైనే తిరగబడ్డాడు. సో ఆల్రెడీ పోలీస్ చేతికి, ఆ సిఐ చేతికి కూడా గాయమైందట. అట్ ద సేమ్ టైం ఇంకా ఆయన అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతున్నాడని చెప్పేసి రివాల్వర్ తీసుకొని తన మోకాల పైన షూట్ చేశాడు. ఎవరు? ఈ అజయ్ అనే యువకుడు మోకాల పైన. సో ఆ తర్వాత ఆయన్ని తీసుకెళ్ళారు. ఇప్పుడు ఆల్రెడీ సిఐని హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ యువకుడు చూస్తేనేమో అదిగో ఉండుకుండా తీసుకెళ్ళారు అతను కూడా ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత లోపలేస్తారు. సో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రధానంగా ఏంటి అంటే అతను కాన్షియస్లోనే లేడు అనే తరహా ఉంది పరిస్థితి. అజయ్ అనే యువకుడు వయసు చూస్తే నిండా 20 సంవత్సరాలు కూడా ఉన్నట్టు లేవు. సో గంజాయా, మద్యమా ఏంటి? సో ప్రధానంగా మద్యం అయితే ఎంత ఇదిగా ఉన్నా కానీ, ఎంత డోసు పెరిగినా కానీ అంత విచక్షణ కోల్పోరు. అదే గంజా అయితే అవుట్ ఆఫ్ కంట్రోల్ అనేది కంపల్సరీ. ఇంకేం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. సో ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటింది. సో ఇంకా మేము గంజాయిని అరికడుతున్నాము, వీలైనంత వరకు నిర్మూలించేస్తున్నాము అని చెప్పేసి అంటే ప్రజలైతే చూస్తూ ఊరుకోరు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో గంజాయి విచ్చలవిడితనంగా దొరికింది. సో అది కొనసాగుతూనే ఉంది. అయితే దాని మీద గతంతో పోలిస్తే తగ్గిన మాట వాస్తవమే, కానీ కంప్లీట్గా నిర్మూలించామంటే మాత్రం అది అబద్ధం. ఎందుకంటే ఇక్కడ క్రైమ్ రేట్ అనేది ఏ మాత్రం కూడా కంట్రోల్ కావట్లా. ఎక్కడ చూసినా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. చెదురుముదురుగా అటాకుల మీద అటాకులు జరుగుతూనే ఉన్నాయి. సరే, నేను ఇక్కడ పార్టీల పరంగా ఆ కార్యకర్త ఈ కార్యకర్త అది ఇది అని నేనే మాట్లాడట్లా. కానీ యువకులు ఎందుకు ఈ రకంగా పేటరేగిపోతున్నారు అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవ్వట్లేదు అని అంటే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అనే సంకేతాలు వెళ్ళట్లేదు అంటారా? ఖచ్చితంగా వెళతాయి. సో ఇక్కడ యువకులు కావచ్చు, ఎవరైనా సరే అసాంఘిక శక్తుల్లాగా ప్రవర్తిస్తే మాత్రం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించాలి. అది ఎంత దారుణాతి దారుణంగా అంటే రౌడీయిజం చేయాలి అన్నా, మారణాయుధాలు పట్టుకోవాలి అన్నా తడిసిపోవాలి ఒక్కడికి. అందుకనే మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఈ రౌడీ మోగల్ని కంట్రోల్ చేయాలంటే ఆ తరహా డెసిషన్ తీసుకోవాల్సిందే. లేకపోతే ఇది అంత తేలిగ్గా కంట్రోల్ అవ్వట్లేదు. ఆఫ్కోర్స్ మీరు అనొచ్చు, మనకున్న పోలీసులు ఎంతమంది ఎక్కడో ఎవడోడో కొట్టుకుంటే ఎలా తెలుస్తుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారని కొంతమంది ప్రశ్నించవచ్చు. తప్పది. ఎప్పుడు కూడా ప్రజలు ఎంతమంది ఉన్నారో పోలీసులు అంతమంది ఉండరు కదా. కానీ సిస్టమ్, ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనే దాన్ని బట్టే సమాజంలో అప్రమత్తంగా ఉంటారు. రౌడీ షీటర్లు కావచ్చు, లేకపోతే ఆకతాయిలు కావచ్చు, ఈ రకంగా పేటరేగిపోతూ ఉంటుంటే సరైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే తెనాల్లో కొంతమంది గంజాయి మోకలను కొట్టారు చూసారా పోలీసులు, అది సమర్థించవచ్చు, తప్పులేదు. అలా కొడితే కానీ కంట్రోల్లోకి రాకపోతే తీసుకోవాలి నిర్ణయాలు. అదేమిటి అంటే మానవ హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు ఇప్పుడు ఎవరైనా ప్రాణాలు పోతే తీసుకొచ్చిస్తారా? కానీ అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అంటే నేను ఇప్పుడు వాళ్ళని కూడా తప్పు పడుతున్నాను కాదు. సిస్టమ్ కంట్రోల్లోకి రావాలంటే ఎలాగా, ఏ రకం మనం నిర్ణయాలు తీసుకోవాలి, పరిస్థితులకు అనుగుణంగా మనం తీసుకోవాలి. అంతేగాని
లేదు మనం ఎప్పుడూ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారంగా ఇలాగ ఉన్నాం కాబట్టి ఆ మోస ధోరణితోనే పోదాము అని అంటే ఇక్కడ అమాయకులను ప్రజల ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అది గంజాయి తీసుకుంటున్నారా, మద్యం మత్తులో ప్రవర్తిస్తున్నారా అనేది కాదు కదా. అమాయకపు ప్రజలకు కావచ్చు, సామాన్యులకు కావచ్చు, మనకు సమాజంలో ఒక నమ్మకం కలిగించాలి. ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల్ని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని తక్షణమే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం, వాళ్ళని అసలు సమాజం నుంచి బహిష్కరించడమో లేకపోతే తీసుకెళ్ళి ఒక అజ్ఞాత ప్రదేశంలో వదిలిపెట్టడమో చేయాలి తప్ప సమాజంలో బతకనియకూడదు. ముందు వీళ్ళని తీసుకెళ్ళి ఒక జైల్లో పడేసి లేకపోతే ఎక్కడో ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ వదిలేయాలి. కానీ వీళ్ళని నలుగురు మధ్యలో వదిలేస్తే కుటుంబాలు ఉంటాయి, చిన్నపిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఉంటారు. సో వాళ్ళు ఏం చూస్తారు? ఇప్పుడు ఉదాహరణకి పోలీస్ పైన అటాక్ ఆ కుర్రవాడు చేయటం అనేది చూశారు. అది రోడ్డు మీద జరిగింది, ఎక్కడో చోట మాడడం జరిగింది కాదు. సో కాలేజీ స్టూడెంట్స్, స్కూల్కి వెళ్ళే విద్యార్థులు వెళ్తూ ఉంటారు, చూస్తారు, అరే పోలీసులు కూడా లెక్కలేదా అనే భావన వాళ్ళ బ్రెయిన్లో పడదా? అది ఇంజెక్ట్ అయితే భావితరాలకి ఎటువంటి సంకేతం వెళుతుంది అనే ఆలోచన విధానం రాదా? ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయవలసింది ఎవరు? ప్రభుత్వంలోని పెద్దలు, అలాగే పోలీస్ అధికారులు. దీనిపైన కఠినంగా వ్యవహరించాల్సిందే. లేదంటే మాత్రం అది రాయలసీమ, పల్నాడ, లేకపోతే ఇంకొకట ఎక్కడైనా కానీ ఇవాళ అక్కడ ఎక్కడ లేదు, అన్ని చోట్ల అట్లాగే దరిద్రం. ఎక్కడికక్కడ ఆడపిల్లల అఘాయిత్యాలు కావచ్చు, లేకపోతే ఈ గంజాయి పుణ్యమా అంట ఈ నూనె మేసాల కుర్రోళ్ళు కూడా ఇష్టానురీతిగా వ్యవహరించడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ఇది ఒక అగ్ని పరీక్షలాగా ఉంది. అది హోమ్ మినిస్టర్ గారికి కావచ్చు, పోలీస్ శాఖ వారికి కావచ్చు, ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు. ఓ ప్రక్కన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో గాడిలో పెట్టాలనే ప్రయత్నాలు, మరో ప్రక్కన పెట్టుబడిదారులను తీసుకురావాలనే విశ్వ ప్రయత్నాలు కావచ్చు, వాటితో పాటుగా ఈ యొక్క వ్యవహారాలు. సో వీటన్నిటినీ ఖచ్చితంగా అదుపులోకి ముందుగా ఈ అసాంఘిక శక్తుల్ని ఎక్కడ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు తొలుత వినుకొండలో జరిగింది చూసారా? ఇద్దరు ముస్లిం సోదరులు అనుకుంటా, విచక్షణ రహితంగా చేతులు కాళ్ళు కింద పడిపోయి ఏలాడబడిపోయేలాగా నరుక్కోవడం అక్కడ మొదలైంది. అక్కడ నుంచి ఇప్పటికీ ఎక్కడ అఫ్కోర్స్ తక్కువ పర్సంటేజ్ నమోదు కావచ్చు, కానీ క్రూరమైన హత్యలు లేకపోతే ఆకృత్యమైన పనులు జరుగుతూనే ఉన్నాయి. అంతకుముందు 10 రోజులు కూడా జరిగేది, ఇప్పుడు నెల రోజులు కూడా జరుగుతుంది అనుకోవాలి. కానీ కంప్లీట్గా ఆపగలిగారా? లేదు. ఎందువల్ల? ఎందుకు ఆ నిర్లక్ష్య ధోరణి వస్తుంది? ఆ యువకుల్లో విచక్షణ ఎందుకు కోల్పోతున్నారు? వాళ్ళకి తల్లిదండ్రులు లేరా? కుటుంబాలు లేవా? అన్నదమ్ములు లేరా? అక్కచెల్లెలు లేరా? కానీ ఆ భయం, కుటుంబ బాధ్యత, ఇవి కరువైనవి వాళ్ళకి. వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనే ఆలోచన ధోరణి కూడా కోల్పోయారు. సో ఇటువంటి వాటికి తావు ఇవ్వకుండా ఉండాలి అంటే అనేక రకాలుగా చర్యలు తీసుకోవాలి. అది కౌన్సిలింగ్ పరంగా తీసుకుంటారా, లేకపోతే ప్రభుత్వ పరంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారా? అది ప్రభుత్వ ఇష్టం. అవసరమైతే కౌన్సిలింగ్ల మీద కౌన్సిలింగ్లు నిర్వహించండి, మేధావులతో చర్చలు జరపండి, సరైన నిర్ణయాలు తీసుకోండి. ఇక్కడ యువత యువకుల భవిష్యత్తు పాడైపోకూడదు, సమాజం అస్థిరత పరచకూడదు. సో కాబట్టి వీటన్నిటినీ బ్యాలెన్స్ చేసేలాగా ప్రభుత్వం సరైన మార్గంలో ఆలోచించి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి అయితే కోరుకుందాం. ఈ వీడియో పైన ప్రధానంగా ఈ అఘాయిత్యాలు జరుగుతున్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.